మార్పు లేదు, గీరుపు లేదు. 170 పక్కా గెలుస్తాడు. దీంట్లో ఆప్షన్ జగన్ అంటే మీకు ఏం గుర్తొచ్చింది ఆయన పాలన? ఏమన్నా జగన్ అనే పేరు వింటే అసలు మీకు ఏం గుర్తొచ్చింది ఆయన పాలన? సంక్షేమ పథకాలు అన్నా. ఇంకోటి ఇంటింటికి వచ్చి డబ్బులు ఇచ్చిండేది కానీ ఏ విషయంలో ఉన్నా కానీ ఏమే #1 ర్యాంక్ వాడు. ఏమే అన్నా పులివెందుల పులి పుట్టింది, ఆ పులికి ఢీకొనే నా కూడా ఇంకా పుట్టలే. వీళ్ళు అన్నా ఇక ఏ ముఖ్యమంత్రి ఇట్లా పాలన నేను చూడలే. చిన్నపిల్లల పాలన అన్న. మా ఇట్లా విలేజ్లో మాకు ఏమి దొరకని ప్లేస్లో అమ్మఒడి సార్ నాకే 4 సార్లు అందింది. నా కూతురికి 4 సార్లు వచ్చింది. మా అమ్మకి 18,000 పడినాయి. మా నాన్నకి 3,000 రూపాయలు పింఛన్ వచ్చింది. ఇట్లా పరిపాలనకి నీకు ఏ పాలన కావాలి సార్? ఏ పాలన మాకు వద్దు, ఇదే మాకు కావాల్సిన పాలన. జై జగన్ అంతే. పథకాలన్నీ ఇస్తుంటే జగన్కి ఏం పనిలేక ఇస్తున్నాడు పథకాలు? అయ్యో అన్నా అనో తొట్టి గ్యాంగులు 100 మాట్లాడతాయి. ఆ చంద్రబాబుకి దెంగులాగా మాట్లాడతాడు. అవన్నీ మనం విడిచిపెట్టు. మనము నీతి నిజాయితీగా మాట్లాడాలా. ఆయన సాక్షిమైన పనులు చేసినాడు, ఆయన గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు అన్న.